గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 473. ఈ రోజు డైలీ మనీ షోలో లాస్ట్ 5 days లోని ఒక స్టాక్ 60% పెరిగింది. ఆ కంపెనీ నేమ్ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కళ్యాణి గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. ఏ అనౌన్స్మెంట్ అయితే స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంట్ చూసామో దాని తర్వాత నేను నైట్ కంపెనీ దగ్గర నుంచి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది షేర్ హోల్డర్స్ కి. దాంతో ఈ రోజు స్టాక్ లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దాని గురించి ఉన్నటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు డైలీ మనీ షోలో తెలుసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 304 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,353 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 50 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,992 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.81% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసాం. దీనికి మెయిన్ రీజన్ ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నుంచి యుఎస్ లోని అమెజాన్ జాబ్ కట్స్ చేయబోతున్నట్లుగా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మనం అలాగే డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటుగా నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ వచ్చాయి. దీనిలో మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ 2% కి తీసుకురావాలని ఏదైతే వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికే వర్క్ చేద్దామని కామెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే మాత్రం పాలసీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కామెంట్ చేయడం కూడా జరిగింది. మెయిన్లీ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, కానీ ఎకానమీ అయితే యుఎస్ లో స్లో డౌన్ అవుతుంది. కాబట్టి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. బట్ 2023లో అయితే మాత్రం ఈ ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందనే చెప్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అయితే చేయాలి. మైట్ బి వీళ్ళు రేట్ హైక్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని కొంచెం స్లో డౌన్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. బట్ రేట్ హైక్ అయితే ఉండబోతుందని వీళ్ళ కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. అండ్ అమెజాన్ లో జాబ్ కట్ చేయబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చిందని ఇందాలు మాట్లాడుకున్నాం కదా. ఈ అమెజాన్ CEO కూడా 18,000 రోల్స్ కట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేశారు. అంటే అమెజాన్ యొక్క కార్పొరేట్ వర్క్ ఫోర్స్ లోని 6% జాబ్స్ ని కట్ చేస్తున్నట్లుగా ఈయన కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. అండ్ ఈ లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని January 18th నుంచి వీళ్ళ ఎంప్లాయీస్ కి కమ్యూనికేట్ చేస్తామని చెప్పి ఈయన కామెంట్ చేశారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలోని 18,000 జాబ్ కట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్. యుఎస్ లో ఏదైతే ఎకానమీ స్లో డౌన్ అయిందో దీంతో కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రెషర్ ని తగ్గించుకోవడానికి ఈ జాబ్ కట్స్ చేస్తున్నాయి. మెయిన్లీ టెక్ కంపెనీస్ కి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ ఏ ఉంటాయి. వాళ్ళ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవే వాళ్ళకి మేజర్ ఎక్స్పెన్సెస్. దాంతోనే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ 2022 ఎండింగ్ నుంచి కూడా ఈ జాబ్ కట్స్ చేసుకుంటూ వస్తున్నాయి. నౌ అమెజాన్ వాళ్ళు కూడా జాబ్ కట్స్ చేయొచ్చని ప్రీవియస్ గానే ఒక న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అయింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ అమెజాన్ వాళ్ళే కాదు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు కూడా వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్ లోని 10% ఆఫ్ ది జాబ్స్ కట్ చేస్తున్నట్లుగా కూడా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. వన్ బై వన్ కంపెనీస్ అయితే యుఎస్ లో కంటిన్యూస్ గా జాబ్ కట్స్ చేసుకుంటూ వెళ్తున్నాయి. దానికి రీజన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. యుఎస్ లో ఎకానమీ స్లో డౌన్ ఏదైతే ఉందో అది 2023లో కూడా కొంతవరకు కంటిన్యూ అవబోతుందని. ఇది కంటిన్యూ అయినట్లయితే కంపెనీస్ నుంచి మనం ఇటువంటి అనౌన్స్మెంట్ వినేటువంటి అవకాశం ఉంటుంది. సో యుఎస్ లో ఈ సిచ్యువేషన్ ఉన్నది కదా. సో మన ఇండియా పరిస్థితి ఏంటంటే మన ఇండియాలోని యుఎస్ లాంటి సిచ్యువేషన్ అయితే రాకపోవచ్చు, బికాస్ మన ఎకానమీ అయితే అంత వీక్ గా లేదు. బట్ స్టిల్ మన ఇండియా నుంచి సర్వీసెస్ ని మేజర్లీ యుఎస్ అండ్ యూరోప్ కే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి ఐటీ కంపెనీస్. సో యుఎస్ అండ్ యూరోప్ కి ఎక్కువగా సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద కూడా కొంత ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో ఇటువంటి సిచ్యువేషన్ ని మనం అందరం కూడా హ్యాండిల్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. దానికోసమనే మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అన్నది కంపల్సరీ ఉండాలి. మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో 6 months వరకు కూడా మనకి సరిపోయేంత అమౌంట్ ని లిక్విడ్ ఫండ్స్ లాంటి ఫండ్ లోని పార్క్ చేసి ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనకి అవసరమైనట్లయితే ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఎవరిదైనా సరే జాబ్ పోయినా కూడా వెంటనే జాబ్ దొరకకపోయినా నెక్స్ట్ 6 months వరకు కూడా మన దగ్గర ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్లయితే మనం పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంతో పాటు ఈ రోజు మార్కెట్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి మరొక రీజన్ మన ఇండియా హెల్త్ మినిస్ట్రీ సోర్సెస్ ఈ జనవరి మంత్ మనకి చాలా క్రిటికల్ అని. బికాస్ ఈ COVID-19 వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అయితే ఈ న్యూ వేరియంట్ డిటెక్ట్ అయినట్లుగా కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ వల్ల కూడా మార్కెట్ లో కొంత ప్రెషర్ యాడ్ అయ్యింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంట్రోలో బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి కంపెనీ కళ్యాణి గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఇంతకు ముందు బిఎఫ్ యూటిలిటీస్ తో కలిపి ఉండేది. ఈ బిఎఫ్ యూటిలిటీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని సెపరేట్ గా డీమర్జ్ చేద్దాం అని చెప్పి వీళ్ళు ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ని డీమర్జ్ చేయడం జరిగింది. ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి కంపెనీ హోల్డింగ్ కంపెనీ. వీళ్ళు కళ్యాణి గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ అన్నిటిలో కూడా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.
అండ్ ఈ కంపెనీ లాస్ట్ 5 days లోని 60% ఎందుకు పెరిగిందంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ ని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. జనరల్లీ ఏదైనా కంపెనీని వాళ్ళ మేనేజ్మెంట్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేద్దామని ఎందుకు చూస్తుందంటే మార్కెట్ ఆ కంపెనీకి తగినంత వాల్యుయేషన్ ఇవ్వట్లేదని చెప్పి ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఆ కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నౌ డీలిస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దగ్గర ఖచ్చితంగా 90% స్టేక్ ఉండాలి. కానీ ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళు అనౌన్స్ చేసే టైంకి అప్రాక్సిమేట్లీ 75% స్టేక్ ఉన్నది. అంటే వీళ్ళు మార్కెట్ నుంచి 15% స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితేనే కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయగలరు. అండ్ ఈ డీలిస్టింగ్ చేయడానికి కూడా కంపెనీస్ ఏం చేయాలంటే ఒక ఫ్లోర్ ప్రైస్ ని అనౌన్స్ చేయవలసి ఉంటుంది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి ఎవరైనా సరే డీలిస్టింగ్ ప్రైస్ ఆఫర్ చేసినట్లయితే ఎవరు కూడా వాళ్ళ షేర్స్ ఇవ్వరు కదా. సో అందుకనే వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ కి ఆఫర్ చేయవలసి ఉంటుంది. సో కంపెనీ దగ్గర నుంచి డీలిస్టింగ్ రిలేటెడ్ గా అప్డేట్ రావడంతో వీళ్ళు మంచి డీలిస్టింగ్ ఆఫర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడంతో లాస్ట్ 5 days నుంచి ఈ స్టాక్ 60% పెరిగింది. ఈ స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి నిన్న ఒక సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తుల్లోని ఒకరు జూన్ మంత్ లోని ఈ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క షేర్స్ ని సెల్ చేశారని, యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్స్ లాస్ట్ 6 months లోని ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తులు కానీ ఆ కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలంటే వాళ్ళ షేర్స్ ని సేల్ చేయకూడదు. బట్ వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఈ జూన్ మంత్ లోని సేల్ చేసినట్లుగా వీళ్ళు డేటా చెక్ చేసినప్పుడు తెలిసింది. సో దాంతోని ఈ డీలిస్టింగ్ ని వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయలేనట్లుగా నిన్న వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. సో మార్కెట్ వీళ్ళు మంచి డీలిస్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి యాంటిసిపేట్ చేయడంతో స్టాక్ ఏదైతే లాస్ట్ 5 days లో 60% పెరిగిందో వీళ్ళ దగ్గర నుంచి ఈ డీలిస్టింగ్ రిలేటెడ్ గా ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 10% కరెక్ట్ అయింది. నెక్స్ట్ M&M ఫైనాన్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తుంటాయంటే లోన్ రికవరీస్ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని అపాయింట్ చేస్తుంటాయి. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ సెప్టెంబర్ మంత్ లోని జార్ఖండ్ లో ఈ M&M ఫైనాన్స్ వాళ్ళు లోన్ రికవరీ చేసేటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ మెంబర్ ఒకళ్ళు వాళ్ళ లోన్ రికవరీ ప్రాసెస్ లో భాగంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీద నుంచి ట్రాక్టర్ ని తీసుకెళ్లడం జరిగింది. దాంతో ఆ టైంలో ఆమె చనిపోయారు కూడా. దీంతో ఆర్బీఐ వెంటనే రెస్పాండ్ అయ్యి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ తోని ఈ లోన్ రికవరీస్ ని వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి ఆ టైంలోని సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. నౌ ఇప్పుడు ఆర్బీఐ ప్రీవియస్ గా వీళ్ళపైన రిస్ట్రిక్షన్ ఏదైతే విధించారో ఆ రిస్ట్రిక్షన్ తీసేసినట్లు నౌ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వీళ్ళు లోన్ రికవరీస్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ తీస్తారని చెప్పి ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో M&M ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ లైక్ గ్లాస్ కంటైనర్స్, పెట్ బాటిల్స్ అండ్ స్పెషాలిటీ గ్లాస్ లాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఏజీఐ గ్రీన్ ప్యాక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. వీళ్ళు తెలంగాణ భువనగిరిలో ఏదైతే స్పెషాలిటీ గ్లాస్ ఫెసిలిటీని సెటప్ చేశారో దాని యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని January 1st నుంచి స్టార్ట్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ 154 tons per day గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నో వీళ్ళకి ఎడిషనల్ కెపాసిటీ యాడ్ అయిందని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళు డిసెంబర్ మంత్ లోనే వీళ్ళు ఓవరాల్ గా 3501 యూనిట్స్ ని సేల్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే వీళ్ళ సేల్స్ 12.5% డౌన్ అయ్యాయి. అదే ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 16.7% డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ లో అయితే మాత్రం ఎవ్రీ మంత్ చాలా ఫ్లక్చుయేషన్ కనపడుతుంది. ఈ JLR బిజినెస్ వల్లనే టాటా మోటార్స్ వాళ్ళ ఎంటైర్ బిజినెస్ మీద కూడా ప్రెషర్ కనిపిస్తుంది. నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు 31st డిసెంబర్ రోజున ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీని రిలేటెడ్ గా నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 1 or more ట్రంచెస్ లోని 300 crores ఫండ్ రైజ్ చేసే ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ 1 year గా ఇంటర్నేషనల్లీ బాగా పెరిగిపోయినటువంటి గ్యాస్ ప్రైసుల్లోని ఇప్పుడు కొంత తగ్గుదల కనపడుతుంది. అండ్ దీని వలన ఈ నేచురల్ గ్యాస్ ని యూజ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంత ప్రెషర్ రిలీఫ్ కానున్నది. అండ్ దీంతో పాటు ఇప్పుడు గుజరాత్ గ్యాస్ వాళ్ళు మార్బీలో ఉన్నటువంటి వాళ్ళ సిరామిక్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేచురల్ గ్యాస్ ప్రైస్లు కట్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు గనక నేచురల్ గ్యాస్ ప్రైస్ ని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సిరామిక్ కంపెనీస్ లైక్ కజారియా సిరామిక్స్, ఎక్సార్ హోటల్స్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రొడక్షన్ లో ఎక్కువగా నేచురల్ గ్యాస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేచురల్ గ్యాస్ ప్రైస్ ఇలా పెరుగుతున్నప్పుడు వాళ్ళ మీద ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో వాళ్ళ మార్జిన్ ష్రింక్ అయ్యాయి. నో ఇప్పుడు అగైన్ గ్యాస్ ప్రైస్లు తగ్గుతూ వస్తున్నాయి. అండ్ గుజరాత్ గ్యాస్ వాళ్ళు కూడా ఈ సిరామిక్ యూనిట్స్ ఎక్కువగా మార్బీలోనే ఉంటాయి. సో ఈ మార్బీలో ఉన్న సిరామిక్ యూనిట్స్ కి వీళ్ళు గ్యాస్ ప్రైస్ కట్ చేయడం అన్నది ఈ సిరామిక్ కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 2020 సెప్టెంబర్ నుంచి గ్యాస్ ప్రైస్ ఎంత పెరిగిపోయింది అన్నది. మే 2022 లోని ఈ గ్యాస్ ప్రైస్ పీక్ కి టచ్ అయింది. ఈ మేలో పీక్ కి టచ్ అయినటువంటి ఈ గ్యాస్ ప్రైస్ ఇప్పుడు తగ్గుదల పడుతుంది. నెక్స్ట్ FMCG కంపెనీస్ లైక్ మ్యారికో అండ్ గోద్రేజ్
గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2022లోని క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరగడం అండ్ దాంతో పాటుగా పామ్ ఆయిల్ ప్రైస్లు కూడా బాగా పెరిగిపోవడంతో FMCG కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన కొంత ఇంపాక్ట్ పడింది. అండ్ దాంతో పాటు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో డిమాండ్ కొంచెం తగ్గడం వలన కూడా వీళ్ళ సేల్స్ నెంబర్ లో కొంత డ్రాప్ కనపడింది. ఈ Q3లో వీళ్ళ బిజినెస్ లో ఏమైనా రికవరీ ఉందేమో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మ్యారికో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ Q3లోని కొంత డిమాండ్ ఇంప్రూవ్ అయిందని, దానికి మెయిన్ రీజన్ ఫెస్టివల్ సీజన్ తో పాటు వింటర్ సీజన్ కదా, సో దాంతో ట్రావెలింగ్ కూడా బాగానే జరుగుతుంది. సో దాని వలన వేరియస్ కేటగిరీలో ఉన్నటువంటి వీళ్ళ ప్రొడక్ట్స్ లోని ప్రీవియస్ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే మంచి డిమాండే కనపడినట్లుగా చెప్తున్నారు. కానీ రూరల్ లో మాత్రం ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ వలన ఇంకా డిమాండ్ కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే డిమాండ్ రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కామెంట్స్ ని బట్టి ప్రీవియస్ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిమాండ్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ లోని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనపడిందని, అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో అయితే హెల్తీ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతున్నట్లుగా వీళ్ళు కామెంట్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ బిజినెస్ అప్డేట్ లోని పాజిటివ్ కామెంటరీతో మ్యారికో స్టాక్ లోని మనం ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ని ఫేస్ చేసామని చెప్తున్నారు. సో వీళ్ళ మార్జిన్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనపడిందా లేదా మార్జిన్స్ ష్రింక్ అయ్యాయి అన్నది వీళ్ళు డీటెయిల్ గా నెంబర్స్ రిలీజ్ చేశాక మనకు అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఇండియన్ FMCG బిజినెస్ లోని గ్రోత్ స్లోగా ఉన్నదని, దానికి మెయిన్ రీజన్ రూరల్ కన్సంప్షన్ పెద్దగా పెరగలేదని చెప్తున్నారు. సేమ్ మ్యారికో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు అదే చెప్తున్నారు. బికాస్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ తోని అన్ని ప్రైస్లు పెరిగిపోయాయి కదా, సో దాని వలన FMCG సెగ్మెంట్ లోని రూరల్ లో డిమాండ్ తగ్గినట్లుగా మనకు అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఫెస్టివ్ సీజన్ తర్వాత కూడా డిమాండ్ స్లో డౌన్ అయిందని, దీని వలన వీళ్ళ గ్రోత్ అయితే స్లో అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ డిమాండ్ తగ్గినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో అయితే డబుల్ డిజిట్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, అండ్ ఇండోనేషియాలోని గ్రాడ్యువల్ గా రికవరీ కనిపిస్తుందని, బట్ ఆఫ్రికా, USA అండ్ మిడిల్ ఈస్ట్ లోని స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతున్నట్లుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కూడా సేల్స్ గ్రోత్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంటరీ రావడంతో ఈ రోజు సెషన్ లో గోద్రేజ్ కన్స్యూమర్ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని తిరుమలేశ్వర్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హాయ్ మనీ పర్స్ టీమ్, వరుణ్ బెవరేజెస్ కి థ్రెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా రిలయన్స్ బెవరేజెస్ వలన? ప్లీజ్ ఆన్సర్. హలో తిరుమలేశ్వర్ గారు, రీసెంట్ గా రిలయన్స్ రీటైల్ వాళ్ళు ఏవైతే బెవరేజెస్ బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తున్నారో దాని వల్ల మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారని అర్థమవుతుంది. రిలయన్స్ వాళ్ళు ఈ బెవరేజెస్ బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తున్నా కూడా ఈ బ్రాండ్స్ ఏమి ఇప్పటి వరకు అంత పాపులర్ బ్రాండ్స్ కాదు, అండ్ వీటికి కొన్ని మార్కెట్స్ లోనే యాక్సెప్టెన్స్ కూడా ఉన్నది. కంపేర్ టు వరుణ్ బెవరేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రాండ్స్ కి అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ని మార్కెట్స్ లో కూడా చాలా మంచి యాక్సెప్టెన్స్ ఉన్నది. సో దీనివల్ల రిలయన్స్ వాళ్ళు ఈ బెవరేజెస్ బ్రాండ్స్ ని అక్వైర్ చేసినా కూడా మైట్ బి వాళ్ళు రిలయన్స్ రీటైల్ లో ఏమైనా సేల్ చేస్తారేమో. ఒకవేళ వాళ్ళు అగ్రెసివ్ గా పుష్ చేసినా కూడా వరుణ్ బెవరేజెస్ మార్కెట్ ని అయితే డిస్రప్ట్ చేయడం కష్టమని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే వరుణ్ బెవరేజెస్ ఉన్నటువంటి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బ్రాండ్స్ ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళిపోయాయి, అండ్ పీపుల్ కూడా వాటికి బాగా అలవాటు పడిపోయారు కూడా. ఎప్పుడైనా సరే మీరు ఒక స్టోర్ కి వెళ్ళారనుకోండి, ఏదైనా బ్రాండ్ మీకు ఆల్రెడీ మీ మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆ బ్రాండ్ ప్రొడక్ట్ నే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెప్సీ అవ్వచ్చు లేదా వేరే ఏదైనా అవ్వచ్చు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మీరు పెప్సీ తాగాలనుకుంటే పెప్సీ తీసుకుంటారు, లేదా థమ్స్అప్ తీసుకుంటారు. కొత్త బ్రాండ్స్ ని పెద్దగా ట్రై చేయకపోవచ్చు, బట్ కానీ కొంత మార్కెట్ షేర్ ని లైక్ రూరల్ ఏరియాస్ లో వాటిలో గ్రాప్ చేయొచ్చేమో కానీ, బట్ సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో అయితే మాత్రం అంత త్వరగా గ్రాప్ చేయడం కష్టం. సో రిలయన్స్ వాళ్ళు ఒకవేళ ఎంటర్ అయినా కూడా వీళ్ళ మార్కెట్ షేర్ అయితే పెద్దగా కోల్పోరని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.